ఐక్యత ఫుట్బాల్ కార్మికుల ఐక్యత ఫుట్బాల్ కార్మికుల ఐక్యత ఫుట్బాల్ కార్మికుల ఐక్యత. ఈరోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీ యూనియన్ సిఐటి అనుబంధం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కేంద్రాలలో కలెక్టరేట్ ఆఫీసుల వద్ద రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు యూనియన్ జిల్లా పక్షాన ధర్నా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు పిఆర్సీ వెంటనే ప్రకటించి కనీస వేతనాలు మున్సిపల్ కార్మికులకు 26,000 చెల్లించాలని, మరి కార్మికులు పనిచేసి చనిపోయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అదే కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పించాలని, మరి 60 సంవత్సరాలు నిండి మరి బంద్ అయిన కార్మికుల స్థానంలో వారి స్థానంలో కూడా వారి వారసులకు ఉద్యోగం కల్పించాలని అనేక డిమాండ్ల మీద ధర్నా చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో కొన్ని మున్సిపల్లలో చనిపోయిన వారికి 60 సంవత్సరాలు నిండిన వారికి కొందరు పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్, వేములవాడ మున్సిపల్ కమిషనరు మరి జీవో లేదని అంటున్నారు. జీవో ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవో వచ్చింది. మరి కలెక్టర్ ద్వారా మేము వారికి విన్నవించుకుంటున్నాం. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళని తీసేసిన వారి స్థానంలో వెంటనే వారి వారసులకు ఉద్యోగం కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దహన సంస్కారాలకు ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తున్నారు మట్టి ఖర్చులకు. అవి చనిపోవడం లేదు. 30,000 కావాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ 30,000 కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన వాళ్ళ ప్లేస్లో మాకు పెట్టుకోవాలి. ప్లస్ రిటైర్మెంట్ 60 సంవత్సరాలు అయితే కార్మికులను తొలగిస్తుంది. తొలగించిన వారి స్థానంలో అదే కాంట్రాక్ట్ ఉద్యోగం వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు జీవో ఉన్నది అక్కడికి. కానీ ఇక్కడ కమిషనర్లు దాన్ని ఇక్కడ అమలు చేస్తలేరు. కమిషనర్లు సిరిసిల్ల వేములవాడ వీళ్ళు జీవో లేదంటారు. జీవో మాకు ఉమ్మడి ఉన్నప్పుడే జీవో వచ్చింది చనిపోయిన వాళ్ళ ప్లేస్లో ఇవ్వాలని. ముఖ్యంగా మాకు 60 సంవత్సరాలు నింపాలి, 60 సంవత్సరాలు తీసేసిన వాళ్ళ ప్లేస్లో అదే కాంట్రాక్ట్ ఉద్యోగం కొత్త అయితే కొత్తగా పెట్టుకోకమని జీవో వచ్చింది. చనిపోయిన ప్లేస్లో పెట్టుకోమని మేము సిడిఏ అక్కడ సిడిఎంఏ గారి దగ్గరికి అయినా కానీ కూడా మేము మీకు రిప్లేస్మెంట్ ఇవ్వమంటున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళేమో ముఖ్యంగా దాని మీద మేము చనిపోయిన వాళ్ళకు మళ్ళీ దాన సంస్కారాల కింద సార్ దాన సంస్కారాల కింద 30,000 రూపాయలు